హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రాన్స్తో క్రిస్పీగా కేఎఫ్సి స్టైల్లో చికెన్ చేస్తారు కదండి, అలా అయితే ప్రాన్స్తో నేను ప్రిపేర్ చేశాను. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో 1 ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిల్ని తీసుకుని కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాన్స్ని తీసుకొని వాటిని మంచిగా ఇలా క్లీన్ చేసుకోవాలి. లోపల చూడండి, నరం కూడా లేకుండా నేను ఎలా క్లీన్ చేశాను. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాంట్లో ఇప్పుడు మనం కొన్ని మసాలాలని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్గా నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ అండి, హాఫ్ లెమన్ని పిండుకున్నాను. ఇప్పుడు చికెన్ మసాలాని 1 స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సారీ అండి, ఈ మధ్య వీడియోని నేను అప్లోడ్ చేయడానికి అయితే చాలా లేట్ అయిపోయింది. 10 days అయిపోయిందండి. కొంచెం ఇంట్లో పనులుండి ఇంకా వీడియోస్ నేను చేయలేకపోయాను. ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకొని శుభ్రం చేసుకున్నాం కదండి రొయ్యలని, వాటిని ఈ మసాలాలో మంచిగా అప్లై చేయాలండి. అసలు ఇలా అప్లై చేసుకొని కాసేపు మనం పక్కన పెట్టేసిన అంటే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్నా కానీ ఇంకా బాగుంటుందండి. ఇదే ప్రాసెస్లో చికెన్ని చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఇలా మొత్తం రొయ్యల్ని మనం ఈ పేస్ట్ అప్లై చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం బాగా అప్లై చేసేసాను. ఇప్పుడు ఒక కుర్కురే ప్యాకెట్ తీసుకున్నానండి. దీన్ని మనం మంచిగా దంచుకొని పొడిలా చేసుకోవాలి. మనకు బ్రెడ్ పౌడర్ అలా అయితే ఏం అక్కర్లేదు, ఇలా ఒక కుర్కురే ప్యాకెట్ ఉంటే సరిపోతుందండి. మనకు మంచిగా క్రిస్పీగా రావడానికి అయితే ఇది కంపల్సరీ యూజ్ చేయండి. నేను ఒక ఎగ్ని ఇలా తీసుకున్నానండి. ఒక బౌల్లో 2 స్పూన్ మైదా వేసుకున్నానండి. అందులో చిటికెడు సాల్ట్ని కూడా వేసుకున్నాను. ఈ పౌడర్ వచ్చి మిరియాలు, ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి. ఇది నేను మైదాలో 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా చిటికెడు సాల్ట్ని వేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మైదాలో మనము రొయ్య ఉంది కదండి, దాన్ని ఈ మైదాలో ఇలా ఫస్ట్ కోట్ చేసుకొని తర్వాత ఎగ్లో డిప్ చేసుకొని తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న కుర్కురే పౌడర్లో ఈ రొయ్యని వేసి మనం కోట్ చేసుకోవాలి. హార్డ్గా అయితే కుర్కురే పౌడర్ ఉండాలండి, మరి మెత్తగా కాకుండా. ఇప్పుడు ఆయిల్ని నేను డీప్ ఫ్రైకి రెడీ చేసుకున్నాను. మనం తయారు చేసుకున్న రొయ్యల్ని ఇంకా ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఎప్పుడైనా సండేస్ అలాగా మనం బయటకు వెళ్ళలేని అప్పుడు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనమైతే ఎక్కువగా కేఎఫ్సి అలా తినడానికి వెళ్తాం కదా, ఇలా ఒకసారి రొయ్యలతో కూడా ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, కలర్ అయితే మంచిగా చేంజ్ అయింది కదా. ఈ కలర్లో ఉంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మనం తీసేయచ్చు. అంతేనండి, కరకరలాడే కేఎఫ్సి స్టైల్ క్రిస్పీ ప్రాన్స్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.